హలో గాయ్స్, నేను మోహన్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్. ప్రజెంట్ నేను జూబ్లీహిల్స్లోని వెంకటరమణ టాటా మోటార్ షోరూంలో ఉన్నాను. ఇది ఇండియాలో ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఉమెన్ షోరూమ్ అన్నమాట. ఇక్కడ స్టాఫ్ మొత్తం లేడీసే ఉంటారు. టాటా కర్వ్ ఈవీ 2 days బ్యాక్ లాంచ్ అయింది. ఇప్పుడున్న మార్కెట్లో ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్లో టాటా కర్వ్ ఈవీ ఒకటి. ఇది సింగిల్ ఛార్జ్ మనకు 585 kilometers రేంజ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎంప్లాయీతో మాట్లాడి వెహికల్ యొక్క ప్రైస్, ఫీచర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మనతో పాటు షోరూమ్ మేనేజర్ నిరుష గారు ఉన్నారు. హలో మ్యామ్. హాయ్ మ్యామ్, టాటా కర్వ్ ఈవీ లాంచ్ అయింది కదా? ఎప్పుడు లాంచ్ అయింది? 7th of August. టాటా కర్వ్ ఈవీ సేల్స్ ఎలా ఉంది మ్యామ్? టాటా ఆల్రెడీ లాంచ్ అయ్యి 2 days అవుతుంది. కస్టమర్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. యాజ్ ఆన్ నౌ మనం ఒక 70 bookings రిసీవ్ చేసుకున్నాము. ఓకే, ఈవీ బుకింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ఇందాక కొంతమంది కస్టమర్ని ఇంటర్వ్యూ చేసాం మ్యామ్. వాళ్ళు చాలామంది టాటా కర్వ్ ఈవీలో పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ అడుగుతున్నారు. ఎప్పుడు రాబోతున్నాయి? నెక్స్ట్ మంత్ ఉంది లాంచ్. ప్రైజింగ్ కూడా మనకి సెప్టెంబర్లో లాంచ్ చేస్తారు. ఎంత ప్రైస్ ఉండొచ్చు? అప్రాక్సిమేట్ ప్రైస్ ఇంకేం రివీల్ చేయలేదు. హలో గైస్, నేను టాటా మోటార్స్ నుంచి మాట్లాడుతున్న వెంకటరమణ జూబ్లీహిల్స్ బ్రాంచ్. నిన్ననే వెహికల్ న్యూగా లాంచ్ అయింది, టాటా కర్వ్ ఈవీ. ఇప్పుడు ఈ వెహికల్ గురించి మనం తెలుసుకుందాం. దీంట్లో ఫీచర్స్ ఏంటి, ప్రైజింగ్ ఏంటి, ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఇవి ఎల్ఈడి సీక్వెన్షియల్ ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ డే రన్నింగ్ లైట్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. నెక్స్ట్ ఫీచర్, ఇది లాంగ్ ప్రొజెక్షన్ ఉంటుంది అండ్ క్లియర్ విజిబిలిటీ కూడా ఉంటుంది. ఇది ఛార్జింగ్ పాయింట్. దీనికి బటన్ వచ్చేసి లోపల ఉంటుంది. లోపల బటన్ ప్రెస్ చేస్తే ఇది పక్కకు జరుగుతుంది, మనం ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇవి స్టైలిష్గా ఉంటాయి గ్రిల్స్ ఇవి. నెక్స్ట్ స్కిడ్ ప్లేట్ ఉంటుంది కింద. ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే వెహికల్ పైకి రాకుండా ఉంటుంది. వీల్స్ వచ్చేసి 18 inches ఎల్లో వీల్స్ విత్ ఏరో ఇన్సెట్స్. ఇట్స్ లుక్స్ స్టైలిష్. బ్లాక్ పియానో విత్ టర్న్ ఇండికేటర్ లైట్స్ విత్ 360-degree కెమెరా వస్తుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ ఫ్లాష్ డోర్ హ్యాండిల్స్ ప్రీమియం లుక్ ఇస్తాయి. ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉంటుంది? 190 ఉంటుంది సార్. 190 mm ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్. స్మార్ట్ కీ వస్తుంది. ఇది ఏంటంటే లగ్జరీ కార్స్కి వచ్చే కీ వస్తుంది ఇప్పుడు మనకి. దీంట్లో వెహికల్ లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు, బూట్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇంటీరియర్ లుక్ వేద్దాం సార్. చెప్పండి, మనకు లోపల ఇంటీరియర్ ఏమొస్తుంది? డ్రైవర్ సీట్ మనకి 6 type అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్. ఫ్రంట్ అండ్ రేర్, అప్ అండ్ డౌన్, ఇక్లైన్ అండ్ డిక్లైన్. అండ్ నెక్స్ట్ లెదరేట్ వ్యాపరేట్ స్టీరింగ్ వస్తుంది. జస్ట్ సింగిల్ హ్యాండిల్తో మీరు హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు మనం వెహికల్ ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. దీంట్లో ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఏముంటాయి అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసారా, ఇంతకుముందు లోగో అనేది కనిపించలేదు. వెహికల్ స్టార్ట్ చేయగానే ఇల్యూమినేటెడ్ లోగో వచ్చింది. అండ్ క్లస్టర్లో కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ మీకు పార్క్ బ్రేక్ అలర్ట్ ఉంది అండ్ సీట్ బెల్ట్స్ అనేవి పెట్టుకోలేదని చూపిస్తుంది. అండ్ రేంజ్ ఎంత వస్తుందో చూపిస్తుంది. రీజనరేటింగ్ మోడింగ్ చూపిస్తుంది. అండ్ ఛార్జింగ్ పర్సంటేజ్ ఎంత ఉందో కూడా దీంట్లో మనం ఈజీగా చూసుకోవచ్చు. చెప్పండి, టాటా కర్వ్ ఈవీలో మనకు ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి? క్రూజ్ కంట్రోల్ ఉంది సార్. దీంట్లో మీరు ఎంతైతే స్పీడ్ వెళ్ళగలరో అంతా మీరు కంట్రోల్ చేసి సెట్ చేసుకుని పెట్టుకుంటే మీరు ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ స్టీరింగ్ కూడా టిల్ట్ వస్తుంది, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్. క్రూజ్ కంట్రోల్ వస్తుంది. ఇటు సైడ్ ఫోన్ కంట్రోల్ వస్తుంది. అండ్ దీంట్లో మీకు హైవేస్లో వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది క్రూజ్ కంట్రోల్ అనేది. అండ్ ఇక్కడ ఇల్యూమినేటెడ్ లోగో వస్తుంది. హార్న్ కూడా జస్ట్ లైట్ వెయిట్గా ఉంటుంది. ఫోన్ కంట్రోల్, మీరు ట్రావెల్ చేసినప్పుడు మీ ఫోన్ తీసి యూజ్ చేయకుండా దీంట్లో నుంచే మీరు కాల్ మాట్లాడవచ్చు, కట్ చేయొచ్చు అండ్ వాల్యూమ్ పెంచుకోవచ్చు, ఆఫ్ చేయొచ్చు. జస్ట్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ మొత్తం. ఇది లైట్ వెయిట్ ఉంటుంది స్టీరింగ్ మొత్తం. అండ్ ఇక్కడ రీజనరేటింగ్ బ్యాటరీ మోడ్ అని ఉంటుంది. రీజనరేటింగ్ సిస్టమ్ వస్తుంది. ఇదేంటంటే బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. ఎక్కువ ట్రాఫిక్లో ఉన్నప్పుడు అనేది ఎక్కువ యూజ్ అవుతుంది దీనివల్ల. డాష్ బోర్డ్ అనేది ఇప్పుడు వచ్చిన వెహికల్లో చాలా అంటే చాలా ప్రీమియం లుక్ ఇచ్చింది సార్. అండ్ ఇక్కడ మూడ్ లైట్స్ కూడా వస్తాయి మీకు. సినిమాటిక్ ఇన్ఫోటైన్మెంట్ వచ్చింది సార్ ఇప్పుడు మనకి టాటా కర్వ్ ఈవీ వెహికల్లో. దీంట్లో మనకి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అండ్ అలెక్సా వాయిస్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకునేది, 13 JBL మూడ్స్ సిస్టమ్ అండ్ ఇంకోటి మోడ్ లైట్స్ వస్తాయి మనకి. ఎట్లా కావాలంటే అట్లా థీమ్స్. ఎస్ సార్. సైజ్ ఎంత ఉంటుంది? 12 inches ఇన్ఫోటైన్మెంట్ సార్. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ ఇది మనకి. ఇక్కడ మూడ్ లైట్స్ కూడా ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ థీమ్ వస్తుంది. ఇంకేమంటాయి ఎక్స్ట్రా ఫీచర్స్ ఇందులో? వాయిస్ అసిస్టెడ్ పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది మీకు. వాయిస్ అసిస్టెడ్ కంట్రోల్స్ వస్తాయి మీకు. వాట్ 3 words వస్తుంది. నావిగేషన్, మీరు ఎక్కడున్నా సరే ఈజీగా లొకేషన్ షేర్ చేయొచ్చు. ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు సార్ దీంట్లో మళ్ళీ మీకు. అండ్ రేడియో సిస్టమ్ ఉంది, ఫోన్ సెట్టింగ్స్ ఉన్నాయి,
మీడియా విజిబిలిటీ ఉంటుంది మీకు. దీంట్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఐప్యాడ్, యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కానీ ఏవైనా సరే ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు మీరు దీంట్లో. సో గాయ్స్ టాటా కార్ ఈవీలో మనకు అడాస్ ఫీచర్స్ ఉన్నాయని తెలిసింది. ఎస్ సార్, దీంట్లో అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ ఇచ్చారు ఇప్పుడు మనకి. హ్యారియర్ సఫారీకి చూస్తే లెవెల్ 1 వస్తుంది, దానికి 11 ఫీచర్స్ ఉంటాయి. దీంట్లో మనకి 14 ఫీచర్స్ ఉన్నాయి, ప్లస్ 3 ఫీచర్స్ అనేవి యాడ్ అయ్యాయి. ఇది అరౌండ్ 19 lakhsలో మీకు వెహికల్ అనేది వస్తుంది. దీంట్లో మనకి ఈ బడ్జెట్లో ఏ వెహికల్ అనేది టాటాలో లేదు ఇంతవరకు. సో ఈ వెహికల్ అనేది తీసుకోవచ్చు మీరు, సేఫ్టీ ఉంటుంది. ఇందులో అడాస్ ఫీచర్స్ ఉన్నాయండి? ఎస్ సార్, దీంట్లో అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ ఉన్నాయి మనకి. దీంట్లో ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్లో చూసుకోవచ్చు మనం ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి అనేది. సెట్టింగ్స్లోకి వెళ్ళి డ్రైవర్ అసిస్టెన్స్లోకి వెళ్తే మనకి అడాస్ ఫీచర్స్ అన్నీ కనబడతాయి. దీంట్లో మనం చూసుకోవచ్చు. పార్క్ అసిస్ట్లోకి వెళ్తే ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్లోకి వెళ్తే ఈ ఫీచర్స్ అనేవి మనం చూసుకోవచ్చు. అడాస్ ఫీచర్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది చూసుకుంటే, ఇప్పుడు మనకి డోర్ ఓపెన్ చేసినప్పుడు వెహికల్స్ ఏమైనా వస్తే సైడ్ నుంచి వెహికల్ డోర్ ఓపెన్ చేయొద్దు అని అలర్ట్ ఇస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ వెహికల్ మూవ్ చేసేటప్పుడు మనకి రోడ్ సైడ్ బోర్డ్స్ అనేవి ఉంటాయి, సైనేజెస్ బోర్డ్స్, అవి కొంత స్పీడ్ లిమిట్ చెప్తుంది. అవి దాటి వెళ్తే మనకి దీంట్లో కూడా క్లస్టర్లో మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మీరు ఇంత స్పీడ్ దాటి వెళ్తున్నారని. జస్ట్ బీప్ సౌండ్ అనేది చేస్తుంది. అండ్ నెక్స్ట్ హై బీమ్ అండ్ అసిస్ట్ ఉంటుంది దీంట్లో. మీకు ఫ్రంట్ వచ్చే వెహికల్స్ ఏమన్నా హై బీమ్లో వస్తే మన వెహికల్ లో బీమ్లోకి వెళ్ళి మళ్ళీ హై బీమ్ అనేది వస్తుంది మనకి వెహికల్స్ అనేవి. టాటా కార్ ఈవీలో ఇప్పుడు మనకి ఫ్రంట్ వచ్చే సీట్స్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఆర్మ్ రెస్ట్ వస్తుంది మీకు, విత్ టెంపరేచర్కి తగ్గట్టు కూల్ అవుతుంది దీంట్లో కూడా. అండ్ వైర్లెస్ ఛార్జర్ వస్తుంది మీకు. స్పోర్ట్స్, సిటీ, ఎకో మోడ్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఈజీగా మీరు పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆటో హోల్డ్ కూడా వస్తుంది, మీరు అప్ ఎక్కేటప్పుడు కిందకి వెళ్ళకుండా ఇది హోల్డ్ చేసి పెట్టుకుంటే మీకు వెహికల్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మోనో షిఫ్టర్ వస్తుంది, ఈ షిఫ్టర్ వస్తుంది. ఇది ఎట్లా, ఎస్ సార్, ఇది ఆటోమేటిక్, మొత్తం ఈవీ అంతా ఆటోమేటికే మనకి. ఇది మనకి ఈ షిఫ్టర్ వస్తుంది. దీంట్లో మనకి రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. ఇక్కడ పార్క్ బ్రేక్ ఉంటుంది, ఇది ప్రెస్ చేస్తే మనం ఈజీగా పార్క్ చేసినట్టు అయిపోతుంది. అండ్ ఇది టచ్ కంట్రోల్ ప్యానల్. ఛార్జింగ్ పాయింట్ ఇందాక చెప్పాను కదా మీకు, ఇది ఇక్కడ నుంచి ప్రెస్ చేస్తే బయట ఛార్జింగ్ పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇవి ఫాగ్ ల్యాంప్స్, ఇది హిల్ డిసెంట్ కంట్రోల్, ఇది పార్కింగ్ అలర్ట్, బూట్ ఓపెన్, 360 డిగ్రీ కెమెరా, అండ్ సెంట్రల్లోకి వస్తుంది. ఎయిర్ ప్యూరిఫై వస్తుంది మీకు. అండ్ వాయిస్ అసిస్టెడ్ సన్ రూఫ్ వస్తుంది సార్ ఇక్కడ. దాంతోపాటు మీకు ఇక్కడ బటన్ కూడా వస్తుంది, ఇది వెనక్కి ప్రెస్ చేస్తే మీకు 1 టచ్కి షీల్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ 2nd టచ్కి సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది పానరామిక్ సన్ రూఫ్, వాయిస్ అసిస్టెడ్ విత్ పానరామిక్ సన్ రూఫ్. అండ్ మోడ్ లైట్స్ వస్తాయి మీకు. ఇది సన్ రూఫ్ చూడొచ్చు, చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా అంతేనా? ఎస్, స్టార్ట్. అండ్ ఇక్కడ ఎమర్జెన్సీ కాల్ అండ్ బ్రేక్ డౌన్ కాల్ కూడా వస్తుంది. మీరు ఏదైనా సిచ్యువేషన్లో ఆగిపోతే ఎమర్జెన్సీ కాల్ ప్రెస్ చేయొచ్చు, లేదంటే బ్రేక్ డౌన్ కాల్ కూడా ప్రెస్ చేయొచ్చు, దేనికైనా సరే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ వ్యానిటీ మిర్రర్ వస్తుంది మీకు, ఇటు సైడ్ సన్ షీల్డ్ వస్తుంది. అండ్ ఇక్కడ యాంటీ గ్లేర్ IRVM వస్తుంది, వెనకాల నుంచి వెహికల్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ రిఫ్లెక్ట్ అవ్వకుండా ఇది కంట్రోల్ చేస్తుంది మీకు. టోటల్ మీకు 9 JBL స్పీకర్స్ వస్తున్నాయి విత్ ఆడియో కంట్రోల్స్. అండ్ స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి. స్టార్టింగ్ ఎండ్ టు ఎండ్ వరకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్. ఎస్ సార్, 5 స్టార్ రేటింగ్. రైట్ సైడ్ మనకు AC వెంట్గా ఉంటుంది. ఇది హార్మ్ రెస్ట్ ప్లస్ కప్ హోల్డర్ ఉంటుంది. సో చూడొచ్చు, చాలా స్పేస్గా అయితే ఉంది. సో 3 మెంబర్స్ ఈజీగా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. టాటా కార్ ఈవీలో మనకి బూట్ స్పేస్లో ఒక బెస్ట్ ఫీచర్ అనేది ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ వెహికల్లోని ఈ ఫీచర్ అనేది రాలేదు. ఇప్పుడు ఆ ఫీచర్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. కీ మన చేతిలో ఉన్నప్పుడు కానీ అండ్ పాకెట్లో ఉన్నప్పుడు కానీ మనం ఒకసారి కిక్ చేస్తే వెహికల్ అనేది బూట్ స్పేస్ ఆన్ అవుతుంది. దీంట్లో టెయిల్ గెస్టర్ అనేది ఆప్షన్ కూడా ఉంది. సో ఎంత గూడ్ స్పేస్ అండి? 500 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది సార్. మనం సో గాయస్ మన టాటా కార్ ఈవీ గూడ్ స్పేస్ చూడొచ్చు. మనకు 500 లీటర్స్ గూడ్ స్పేస్ ఇచ్చారు, చాలా స్పేసీగా అయితే ఉంది. ఇంతకుముందు టాటా నెక్సాన్లో చాలా తక్కువ ఉండేది గూడ్ స్పేస్, బట్ ఇందులో చాలా స్పేసీగా అయితే ఉంది. సో మనకు రేర్ స్పేర్ వీల్ ఉంటాయి ఇందులో. మనకు ఇంతకు ముందున్న నెక్సాన్ వెహికల్లో అయితే 382 బూట్ స్పేస్ ఉండేది, అండ్ హ్యారియర్లో అయితే 445 బూట్ స్పేస్ ఉండేది. ఇప్పుడు వచ్చిన కర్వ్ ఈవీ వెహికల్లో అయితే 500 లీటర్స్ వరకు బూట్ స్పేస్ ఇచ్చారు. ఇది చాలా ప్రీమియం, బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు మనం టాటా డాట్ కర్వ్ ఈవీలో. అండ్
క్లోజ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఒక బటన్ వస్తుంది, ఇది ఓపెన్ చేయొచ్చు. ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇది బూట్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది వెహికల్ అనేది. కరూడా టీవీలో ఇప్పుడు మనం బ్యాటరీ ఎక్కడ ఉంటుంది, మోటార్ ఎక్కడ ఉంటుంది, అసలు దీనికి బ్యాటరీ కెపాసిటీ ఎంత, మోటార్ కెపాసిటీ ఎంత, కిలోవాట్స్ ఎంత ఏంటనేది ఇప్పుడు మనం ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం. ఇంతకు ముందు వచ్చిన వెహికల్స్లో అయితే ఎక్కడ సరే ట్రంక్లో ప్లేస్ అనేది లేదు. ఇప్పుడు వచ్చిన టాటా కర్వ్ ఈవీలో స్పేస్ వచ్చింది, మనం ఇక్కడ కూడా లగేజ్ని క్యారీ చేయొచ్చు ఈజీగా. అండ్ బ్యాటరీ ఇక్కడ వస్తుంది, మోటార్ కూడా వస్తుంది మీకు. టాటా కర్వ్ ఈవీలో మనకు బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉందండి? దీంట్లో 2 టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉన్నాయి సార్. ఫస్ట్ వన్ ఈజ్ 55 కిలోవాట్స్ బ్యాటరీ ఉంటుంది. దీనికి రేంజ్ వచ్చేసి కంపెనీ క్లైమ్ చేసింది అయితే 585 వరకు కంపెనీ క్లైమ్ చేసింది. కానీ కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చేసి మనకి 400 to 425 వరకు రేంజ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ బ్యాటరీ అంటే 45 కిలోవాట్స్ బ్యాటరీ మిడ్ రేంజ్ వస్తుంది. దానికి కంపెనీ క్లైమ్ చేసింది 502, కానీ కస్టమర్ రివ్యూస్ వచ్చేసి మనకి 330 to 350 వరకు రేంజ్ వస్తుంది. అండ్ దీంట్లో యూజ్ చేసే బ్యాటరీ కూడా లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ. హీట్ అయినప్పుడు కూడా మనకి ఆగాల్సిన అవసరం లేదు. ఈ లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ అనేది ఈజీగా కూల్ అవుతుంది, హీట్ అనే ప్రాబ్లం ఏమీ ఉండదు. టాటా కర్వ్ ఈవీలో మనకు వారంటీ ఏముంటుందండి? టాటాలో మనకి ఈవీ వెహికల్స్ వారంటీ వచ్చేసి 8 years 1,60,000 కిలోమీటర్ వారంటీ ఇస్తున్నారు. అండ్ బయట ఏ బ్రాండ్ వాళ్ళు కూడా 8 years 1,60,000 కిలోమీటర్ వారంటీ అనేది ఏ బ్రాండ్ వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఓన్లీ ఫర్ మన టాటా వాళ్ళు మాత్రమే 8 years 1,60,000 కిలోమీటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. ఇంట్లో మనం ప్రైజింగ్ చూసుకుంటే కనుక మనకి మిడ్ రేంజ్ కాస్ట్ వచ్చేసరికి మీకు స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 17,49,000కి అవైలబుల్గా ఉంది. అండ్ లాంగ్ రేంజ్ చూసుకుంటే 55 కిలోవాట్స్ బ్యాటరీ వస్తుంది. అండ్ స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మీకు 19,25,000కి అవైలబుల్ ఉంది. టాటా కర్వ్ ఈవీ బుక్ చేయాలంటే మనకు బుకింగ్ పీరియడ్ ఉంటుందండి? టాటా కర్వ్ ఈవీ బుకింగ్ చేయాలి అంటే మనం ఎంతో ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ 21,000కే మనం వెహికల్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ వెయిటింగ్ పీరియడ్ కూడా 4 to 6 వీక్స్లో మీకు డెలివరీస్ అనేవి ఇస్తాం, అవైలబుల్ ఉంటాయి. 4 to 6 వీక్స్లో మీకు డెలివరీస్ అనేవి కూడా ఇచ్చేస్తూ ఉంటాం. టాటా కర్వ్ చూసి దీంట్లో డీజిల్ వర్షన్ బుక్ చేసుకుందామని వచ్చానండి నేను. ఇది ఎలక్ట్రానిక్ వెహికల్. ఆ వెహికల్ చూడడానికి అయితే చాలా బాగుండింది, లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుండింది, అండ్ ఫీచర్స్ కూడా అడ్వాన్స్గా ఉన్నాయి. ఈ బడ్జెట్లో ఇది ఒక బెస్ట్ కార్ అని మనం అనుకోవచ్చు. అండ్ దీన్ని డీజిల్ వర్షన్ ఎప్పుడు లాంచ్ అవుతుందని చూస్తున్నాను. ఈ రోజు అయితే అడ్వాన్స్ ఇచ్చేసి టాటా కర్వ్లో డీజిల్ వెర్షన్ కోసం వచ్చానండి నేను. వెహికల్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను, బట్ వెహికల్ చాలా బాగుండింది. సో అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయామండి. ఇంకా ఎలా అనిపించిందండి లోపల కూర్చున్న సిట్టింగ్? చాలా బాగుండిందండి, కొంచెం లగ్జరీస్గా ఉండింది. అండ్ వెహికల్ లాంగ్ జర్నీస్ కూడా యూజ్ అవుతుందని అనిపిస్తుంది. టాటా కర్వ్ ఈవీ స్టార్టింగ్ ప్రైస్ 17,49,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది. మనకు 350 కిలోమీటర్స్ రియల్ రేంజ్ని ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రైస్కి బెస్ట్ ఎస్యూవీ కార్ అని చెప్పవచ్చు. మనకు సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ ఉంటుంది టాటా కర్వ్ ఈవీలో కూడా. టాటా కర్వ్ ఈవీ టాప్ ఎండ్లో మనకు అడాస్ ఫీచర్స్ కూడా వస్తాయి. రేంజ్ కానీ అండ్ బిల్డ్ క్వాలిటీ కానీ సేఫ్టీ పరంగా చూస్తే ఒక బెస్ట్ ఎస్యూవీ కార్ అని చెప్పొచ్చు. ఈ కార్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో వెంకటరమణ టాటా మోటార్ షోరూంలో విజిట్ అవ్వండి, జూబ్లీహిల్స్ ఉంటుంది షోరూమ్. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.